మహర్షుల్లో ఈ రోజున నరమేధ నివారకారకుడు సునస్సేవుడు, ఆయన గురించి తెలుసుకున్నాం. ఈయన రుచీకుని కుమారుడు. రుచీకుడు బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు. ఆయన చాలా పేదవాడు. ఆయనకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3లో మధ్యముడు అనమాట ఈయన. అయితే వేదాంగాలు అభ్యసించాడు ఈ సునస్సేవుడు, మంత్రద్రష్ట. ఆయనకు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు పేరు పెట్టాడు, అదే దేవరాతుడు అని. ఆయన ఉన్నతికి, అంటే ఈ సునస్సేవుడి ఉన్నతికి విశ్వామిత్రుడే కారణమయ్యాడు. ఒకసారి అంబరీషుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞ పశువుని తనకు అపకాయం చేస్తుందేమో, ఈయన యజ్ఞం తనకి పదవికి భిన్నం కలిగిస్తుందేమోనని చెప్పి ఆ యజ్ఞ పశువును మాయం చేశాడు ఇంద్రుడు. అప్పుడు అంబరీషుడికి సలహా ఇచ్చారు, ఒక మంచి సద్బ్రాహ్మణుణ్ణి నువ్వు గనక, ఉత్తముని వేదాంగ పారంగతుని గనక నువ్వు తీసుకుని నరమేధం చేస్తే నీ యజ్ఞం ఫలిస్తుందని చెప్తే, సరే రుచీకుడు ఎలాగూ వేద బ్రాహ్మణుడు కదా, వేదాంగత్వమైనటువంటి సునస్సేవుడు ఉన్నాడు కదా వాళ్ళకి అని వెళ్ళి 1,00,000 గోవులు ఇచ్చి రుచీకుడికి ఆయన్ని తీసుకున్నాడు. ఆయన కూడా, రుచీకుడు కూడా ఆ సునస్సేవుడిని ఇచ్చాడు. సునస్సేవుడు ఈ అంబరీషుడితో వస్తూ ఉండగా విశ్వామిత్రుడు కలిశాడు. తన దీనస్థితిని వెల్లడించుకున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నేను చెప్పిన మంత్రాలన్నీ నిన్ను అక్కడ బలి ఇవ్వటానికి సమయంలో నువ్వు శ్రద్ధతో పఠించు అని చెప్పాడు. నువ్వు కాపాడబడతావు అన్నాడు. అలాగే తీసుకెళ్లారు. నరమేధం ఇవ్వటానికి సిద్ధమవుతుండగా ఆ మంత్రాలన్నీ శ్రద్ధతో పఠిస్తే అప్పుడు దేవతలు, ఇంద్రుడు ఈ యజ్ఞం జరగకూడదని కోరుకున్నాడో ఆయనే ఈ సునస్సేవుడి మంత్రాలకి సంతోషించి అనుగ్రహించారనమాట. అయ్యా ఓ అంబరీష, నీవు ఈ సునస్సేవుడిని ఇవ్వద్దు, అయినా నీకు యజ్ఞఫలం దక్కుతుందని ఆ అంబరీషుడికి చెప్పారు. తర్వాత ఈ సునస్సేవుడిని అనుగ్రహించారనమాట. ఆ రకంగా ఆ మంత్రాలు అలాంటివి అనమాట. విశ్వామిత్రుడు ఈయనకి బోధించిన మంత్రాలు దేవతలందరూ అనుగ్రహించారు ఆయన. అయితే మరి ఇప్పుడు యజ్ఞ పశువుగా అమ్మటానికి రుచీకుడు 1,00,000 గోవులను తీసుకున్నప్పటికీ పునర్జన్మ పొందినటువంటి వాడు అయినటువంటి సునస్సేవుడు తండ్రిగా చెప్పుకునే అర్హత రుచీకుడికి లేదు వాళ్ళ. అలాగే అంబరీషుడికి లేదు. అంబరీషుడు మరి వధించడానికి కదా తీసుకొచ్చింది. మరి ఆయన బ్రతకటానికి కారణం విశ్వామిత్రుడే కాబట్టి విశ్వామిత్రుడినే తండ్రిగా చెప్పారు దేవతలు. అందుకనే ఆయన దేవరాతుడు అనే పేరు పెట్టి విశ్వామిత్రుడు ఆయన పెంచుకుని ఆయన్ని చాలా గొప్పవాడిగా చేశాడు. తన కుమారులతో చెప్పాడు, మీ అగ్రజుడుగా ఈయన్ని కూడా భావించండి, చాలా గొప్పవాడు, అన్ని విద్యలు తెలిసినవాడు, కాబట్టి మీరు జ్యేష్ఠ సోదరుడుగా గౌరవించమని చెప్తే వాడు అదేంటి 1,00,000 గోవులకు అమ్ముడిపోయినటువంటి వాడు, నరమేధానికి సిద్ధపడిన వాడు, మేము అంగీకరించమన్నారు. అప్పుడు కుమారులకు కూడా శాపం పెట్టాడు విశ్వామిత్రుడు. అయితే కుమారులందరూ మళ్ళీ ఆయన వేడుకోవటం వల్ల శాపాన్ని ఉపసంహరించాడు. అలా ఆయనకి, అంటే అందరూ మన పశ్చాత్తాపడ్డారన్నమాట కుమారులు, విశ్వామిత్రుడు కుమారులు. అలా బ్రహ్మర్షి వాక్కు ఫలితంగా ఈ సునస్సేవుడు రాణించాడు. తర్వాత ఇంద్రుడు, ప్రజాపతి, అగ్ని, సవిత, వరుణుడు, విశ్వ దేవతలు, అశ్విని దేవతలు ఉషస్సు గురించి చేసిన ప్రార్థనలు మంత్రాలుగా వేదాలు కనుక ఇంతమందిని గురించే విశ్వామిత్రుడు ఈయన చెప్పాడు. ఆ ప్రార్థనలు అన్ని మంత్రాలను ఈయన చక్కగా పఠించడం వలన ఈ అందరి దేవతలు ఇవన్నీ మంత్రాలుగా మనకి కనిపిస్తాయి అన్నమాట వేదాల్లో. ఆ మంత్రాలు ఆయన చదివి ఆయన నరమేధం నుంచి కాపాడుకోబడ్డాడు. అప్పటి నుంచి అసలు నరమేధం అనేదే లేకుండా జరిగిందనమాట. యజ్ఞంలో అంతకుముందు నరమేధం ఉందన్నమాట. ఈ విశ్వామిత్రుడే ఈ సునస్సేవుడు వలన నరమేధ అనేది ఆగిపోయింది. అందుకనే నరమేధ నివారకుడు సునస్సేవుడు అని ఇక్కడ చెప్తూ మనకి వ్యాసం అందించారనమాట. స్వస్తి.